హాయ్ అండి, నేను ఇక్కడ మటన్ కర్రీ చేస్తున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత చెక్క లవంగాలు వేసాను, అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. ఆ తర్వాత గల్లుప్పు వేసేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుందామండి. ఆయిల్లో మూత పెట్టుకోకుండానే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా వాటర్ వస్తుంది. ఆ తర్వాత కొంచెం సైడ్గా మూత పెట్టేసేయాలండి. ఇట్లా ఈ లోపు అది ఉడికే లోపు ఏం చేద్దాం, మసాలా చేసుకుందామండి. గసగసాలు గ్రైండింగ్ చేసుకున్నాను, అలాగే కొబ్బరి, జీడిపప్పు, అలాగే గరం మసాలా కూడా వేసి గ్రైండింగ్ చేసేసుకుందామండి. వాటర్ పోస్తే పోయిండి, లేకుండా పర్వాలేదనమాట. చూసారు కదండి, ఇక్కడ చక్కగా నీళ్ళని ఇంకిపోయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి అది కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుందామండి. తర్వాత కారము, పసుపు వేసి కారం వాసన పోయేంత వరకు ఒక 5 సెకండ్స్ అట్లా మూత పెట్టిన తర్వాత వాటర్ వేసేసి మనం గ్రైండింగ్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి, అది కూడా వేసేసి 5 విజిల్స్ రానిచ్చిన తర్వాత చూద్దామండి. ఓపెన్ చేసి చూసారు కదండి, ఇప్పుడు మళ్ళీ ఒక 5 సెకండ్స్ ఉడికించుకుందామండి. మూత తీసిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఒక 5 సెకండ్స్ తర్వాత సర్వ్ చేసుకుంటామేనండి. చాలా బాగుంటుంది.